హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుల శ్రీనివాస్. వాస్తవం టీవీ చెప్పినట్టుగా 9న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సచివాలయం ముందు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయంలో వివాదం ముదిరి పాకాన పడింది. ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ అది పక్కాగా తెలంగాణ తల్లి విగ్రహం కాదు, రాహుల్ తల్లి విగ్రహం అని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ రాహుల్ తల్లి అంటే సోనియా గాంధీ నమూనాలో రూపురేఖల్లో ఉండే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని మేము వచ్చిన తర్వాత 4 ఏళ్ల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ తీసేస్తాం. అందరి నోటెడ్గా ఉన్న అందరికీ మనసుల్లో ఉన్నట్టుగా మేము ఏదైతే ప్రతిష్టాపించామో ఆ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఉంటుందని చెప్పేసి మాట్లాడడం వివాదాస్పదమైంది. ఆ వెంటనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన కేటీఆర్ ఎంత పరుషంగా మాట్లాడారో మహేష్ కుమార్ గౌడ్ కూడా అంతే దూకుడుగా మాట్లాడారు. ఏమంటే గతంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అది దొరసాని తల్లి విగ్రహం అంటే అంతకుముందు కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తున్నట్టుగానే ఈరోజు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ నోటి వెంట ఇండైరెక్ట్గా కవిత ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన ఆరోపణ చేసింది. ఏంటంటే అది కవిత రూపురేఖల్ని పోలి ఉంది. అంటే ఒక బంగారు నగలు, ఒక ఉన్నత సిరివంతురాలైన ఒక మహిళ రూపంలో ఆమె కనబడతా ఉంది. కవితను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ విధంగా తయారు చేశాడు. ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కవిత రూపురేఖలతో ఉన్న విగ్రహం అని చెప్పి ఆరోపించినట్టుగానే ఈరోజు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే రకమైన ఆరోపణలు చేశాడు. ఏమన్నారంటే అది దొరసాని తల్లి విగ్రహం మాకొద్దు, మేము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు భాష ఈ ఆశ వాళ్ళ తెలంగాణ ప్రతిబింబించే విధంగా ఉండే విధంగానే మేము తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. అదే ఉంటుంది, మీకు బాధ ఏముంది? సోనియా తల్లి విగ్రహం అని ఇంకేదో రాహుల్ గాంధీ తల్లి విగ్రహం అని మీరంతా మాట్లాడుతున్నది అంతా కూడా అదంతా వేస్ట్. మీరు పెడితే మరి మీరు అప్పుడు పెట్టిరు కదా, మరి మీరు పెట్టింది బీఆర్ఎస్ తల్లి విగ్రహమా అంటూ ఒక కౌంటర్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. మొత్తానికి వాతావరణ పరిస్థితి మొత్తం చూస్తే కనుక తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఇప్పటికి కూడా రివీల్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ముసుగేసిన విగ్రహాన్ని మాత్రమే పేపర్లలో మనం చూసాము. అక్కడ పెద్దంబరపేటలో దీన్ని ఒక ఇంత ఎత్తు తర్వాత వెండి అదంతా కూడా చేస్తున్నారని చెప్పి ఆంధ్రజ్యోతిలో చిన్న కథనం మాత్రం వచ్చింది. ఏ మీడియా కూడా ప్రభుత్వ పెద్దలు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో ఎట్లా ఉండబోతుంది అనేది ఎక్కడ కూడా రివీల్ చేయడం లేదు. వాళ్ళు దీన్ని వివాదాస్పదం చేయడం లేదు. ఒక రచ్చ రాజకీయానికి తెరలేపే విధంగా ఎట్లాగో ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఒక అస్త్రంగా తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బయట రివీల్ చేయడం లేదు. కేవలం 9వ తారీఖు 1,00,000 మంది మహిళలతో, కేవలం మహిళలు నియోజకవర్గానికి 1000 మంది చొప్పున 1,00,000 మంది మహిళలు సచివాలయం అక్కడ ఉన్న నెక్లెస్ రోడ్డు ఆ ఏరియా మొత్తంగా ప్యాక్ చేస్తూ 1,00,000 మంది మహిళల మధ్యన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు భారీ బహిరంగ సభ ఒక అంగరంగ వైభవంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇంతవరకే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని ప్రస్తావించారు. ఆ రోజు మాత్రమే రివీల్ అయ్యేటట్టుగా ఉంది. ఇంత సస్పెన్స్ అంటే ఎవరికి, మీడియా మిత్రులకు కావచ్చు, ఇంకా ఎవరికైనా రాజకీయ పక్షాలకు ఎవరికి కూడా అంటే ఒక కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులకు తప్ప ఎవరికి కూడా తెలంగాణ తల్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠించే 9న ప్రతిష్ఠించే సచివాలయం ముందు ప్రతిష్ఠించే ఆ విగ్రహము ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు. ఇంత సస్పెన్స్ అంటే బాహుబలిలో ఫస్ట్ ఎపిసోడ్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఉత్కంఠ ఎట్లా కొనసాగిందో, 2వ ఎపిసోడ్ కోసం ఎట్లా ఎదురు చూశారో ప్రేక్షకులు జనాలు, ఆ విధంగా 9వ తారీఖు కోసం రాజకీయ పక్షాలు జనాలు అన్ని వర్గాలు కూడా ఎదురు చూసే పరిస్థితిని అయితే క్రియేట్ చేశాడు రేవంత్ రెడ్డి. 9న విగ్రహ ఏర్పాటు అంగరంగ వైభవంగా ఏర్పాటు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్. దీన్ని కూడా కౌంటర్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు, దూకుడుగా ఉంది. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ మాట్లాడిన మాటలు కూడా కొంత ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. వాళ్ళు వేసిన కౌంటర్ కూడా తెలంగాణ ప్రజలు కొంత తొందరగా మౌల్డ్ అయ్యే విధంగానే ఉన్నాయి. ఏమన్నానంటే ఆ విగ్రహాన్ని మీరు అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా, అంటే పరిపాలన మీద దృష్టి పెట్టక విగ్రహాలు మార్చడం, నెంబర్ ప్లేట్లు మార్చడం, ఇంకేదో మార్చడం, చిహ్నాలు మార్చడం, మళ్ళీ ప్రభుత్వం మారగానే వాటిని వీళ్ళు మార్చడం, వాళ్ళని వీళ్ళు మార్చడం, ఇదంతా ఎందుకు అని ప్రశ్నించడం కూడా కొంత న్యూట్రల్ పర్సన్లో మేధావి సెక్షన్లో కూడా చర్చకు తావిచ్చే అంశమే. ఎందుకంటే సరే కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తాం అనేది రేవంత్ రెడ్డి పంతం కావచ్చు, కానీ అంతకు మించి పరిపాలన ఎలా ఉందనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పరిపాలన విషయంలో బొటాబొటి మార్కులు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఈ మార్పుల విషయంలో మాత్రం 100% మార్కులు తెచ్చుకుంటున్నారు. అది కాదు జనాలకు కావాల్సింది. నువ్వు ఏమైనా చేసుకో, కేటీఆర్ని అరెస్ట్ చేసుకో, కేసీఆర్ని అరెస్ట్ చేసుకో, కవితని, హరీష్ రావుని ఎవరినైనా అరెస్ట్ చేసుకో, అదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీలోనే చూస్తారు జనాలు. వాళ్ళకి కావాల్సింది
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సీఎం కంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు, మాకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చాడు అనేదే ప్రయారిటీ ప్రజలకు. ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాడని చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవం టీవీ సర్వే చేస్తున్నప్పుడు కేసీఆర్ పైసలు అంటున్నారు. దేన్ని? రైతు బంధుని, పింఛన్ని. కేసీఆర్ పైసలు అనే పేరు అట్లా గుర్తుండిపోయింది. అంటే ఆ మార్కును పోగొట్టుకోవాలంటే మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? ఏదైతే రైతు బంధు పెంచిస్తాడో అది పెంచి ఇవ్వాలి, ఏదైతే 2000 పెన్షన్ 4000 చేస్తున్నాడో అది డబల్ చేసి ఇవ్వాలి. దానికి సమయం పట్టేట్టు. అప్పటి వరకు కేసీఆర్ ఇంకా జనాల మధ్యలో అట్లాగే ఉండడానికి తాజా ఉదాహరణ. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు విగ్రహ ఏర్పాటు విషయంలో రాజుకుంటున్న వివాదం విషయంలో మాత్రం అది ఎలా ఉంటుంది అనేది విషయం కేటీఆర్ నోటి వెంట రాహుల్ తల్లి అంటే సోనియా గాంధీ రూపంలోనే ఉండబోతుంది అనేది చిన్న హింట్ ఇచ్చాడు కేటీఆర్. అట్లాగే వీళ్ళు కూడా దాన్ని ఖండించడం లేదు కాంగ్రెస్ పెద్దలు. ఈ విగ్రహ ఏర్పాటు ఎలా ఉండబోతుంది, ఇది ఎట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలకు తావివ్వబోతుంది, రాజకీయానికి ఒక రకమైన స్పేస్ ఇవ్వబోతుంది అనేది కూడా ముందు ముందు మాత్రం ఒక పెద్ద చర్చకు మాత్రం తావిస్తూ ఉంది. ప్రజా పరిపాలన పక్కకు పోయింది, రాజకీయ వివాదాలకు మాత్రం కావాల్సినంత రాజకీయ వివాదాలకు మాత్రం రాష్ట్రంలో కొదవ లేకుండా ఉన్నది. ఎందుకంటే జనాలు ఎవరు హ్యాపీగా లేరు. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు పెద్దగా హ్యాపీగా లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ 1 year అయింది. మన రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మాకు 1 year అంటున్నారు, కానీ మేము వచ్చిన తర్వాత వచ్చిన ఎంపీ ఎలక్షన్స్ కోడ్ ఆ నేపథ్యంలో 6 నెలలు అటే పోయినాయి కాబట్టి, మాది 6 నెలల పాలనే కాబట్టి మేము స్టార్టింగ్ ట్రబుల్లో ఉన్నాము, మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పడం ఒక ఎత్తు. ఇంకా 4 ఏళ్ల పాటు అంటే జనాలు మాకు 5 ఏళ్ల పాటు సమయం ఇచ్చిర్రు, మీరు 10 ఏళ్ళు వ్యతిరేకతను తెచ్చుకున్నారు, అప్పుడే మా మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు అని కొంత ప్రజలను కన్విన్స్ చేసే విధంగా తాము ఇంకా చేయడానికి సమయం ఉంది కాబట్టి చేస్తాము, మీరు అప్పుడే వ్యతిరేకత పెంచుకోవద్దని ఇండైరెక్ట్గా చెప్పే విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జనాల్లో మాత్రం ఇంకా భారీ అంచనాల దృష్టితోనే చూస్తున్నారు. ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి రీచ్ కాలేకపోతున్నాడనే అసంతృప్తి పెదవిరుపు ఉంది. ఆ విషయం క్షేత్రస్థాయిలో వాస్తవం టీవీ సర్వే చేసింది, అది రిపోర్ట్ కూడా చేశాము. ఇప్పుడు ఈ విగ్రహ ఏర్పాటు విషయంలో మాత్రం వివాదం రాజుకోనుంది. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి మొండిగా మంకు పట్టుదలతో ముందుకు పోతున్నాడో, ఒక టీఎస్ను టీజీగా మార్చే విషయం కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం చేంజ్ చేసే విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు, దాన్ని పెద్ద ప్రయారిటీ ఇష్యూగా జనాలు చూడడం లేదనేది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది త్వరితగతిన లబ్ధి, మీరు ఇచ్చిన హామీల అమలు, జన సంబంధించిన ప్రయోజనాలు ఏం చేస్తున్నారు, సంక్షేమం ఏం చేస్తున్నారు, మాకు సంబంధించిన డెవలప్మెంట్ ఏం జరుగుతూ ఉంది, మాకు ఇంకా ఏం చేయబోతున్నారు, కేసీఆర్ అది చేశాడు, మరి మీరేం చేస్తూ ఉన్నారు, మీరు వచ్చారు కదా అనే ఒక రకమైన అంటే ఇది తప్పిదంగా ఎవరిని చూడాలంటే కేసీఆర్నే చూడాలి. కేసీఆర్ ఆశ పెట్టారు జనాలకు. ఏమనంటే 2000 పెన్షన్ అన్నారు, తర్వాత పెంచుతామన్నారు, ఇంకేదేదో ఇవన్నీ కూడా దళిత బంధు స్కీమ్స్ ఇవన్నీ ఇప్పటిగా ప్రవేశపెట్టి ఒక అప్పుల పాలు చేసిన రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ అని చెప్పాలి. దాంట్లో ఈ తప్పిదాన్ని కంటిన్యూ చేస్తూ రేవంత్ రెడ్డి కూడా అంతకు మించి హామీలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేశాడు కాబట్టి ఆ మిత్తులకి సరిపడా లేదని చెప్పడానికి కూడా జనం యాక్సెప్ట్ చేయడం. పదే అప్పుల పాలు చేశారు, మిత్తులు కడుతున్నాము, మిత్తుల కోసం అప్పులు చేస్తున్నాం అనే విషయాన్ని ప్రజలు వినేటట్టుగా లేరు. ఎందుకంటే మీకు ఇచ్చినం అయిపోయింది, మీ తంటాలు మీరు పడండి, మాకు చేయాల్సింది మీరు చేయండి అంతే. అంతకుమించి చాప్టర్ ఇంకా వేరే వినదలుచుకోలేదు. కాబట్టి ఇకపై పెద్దలు ఈ అప్పుల పాలు చేశాడు కేసీఆర్ అనే మాట తీసేయాలి. ఎందుకంటే అది అయిపోయింది. కేసీఆర్ దానికి నాంది పలికాడు, అప్పులు చేయడానికి, జనాల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి. దాన్ని ఎట్లాగైనా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, వాళ్ళ వ్యతిరేకతని దాన్ని ఒక రకమైన ప్లస్గా తీసుకొని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోతే కష్టం అని చెప్పి రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండొచ్చు కావచ్చు, కానీ అమలు విషయంలో మేము చేస్తామని చెప్పడం ఒకెత్తు. మీరే అప్పులు చేశారు కాబట్టి ఇట్లా అయిందని పదే కేసీఆర్ మీద అప్పుల మీద మాట్లాడడం మానేసి మెల్లమెల్లగా ఒక్కొక్క స్కీమ్ అమలు చేసుకుంటూ పోతా ఉంటే జనాల్లో కూడా మేము వేసిన ఓటు కరెక్ట్గా ఉంది, రేవంత్ రెడ్డి మీద మేము పెట్టుకున్న అంచనాలు మెల్లగానైనా రీచ్ అవుతున్నానే ఆ విషయం ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో ఇకపై ఏదైనా ఆరోపణలు వచ్చినా కానీ ప్రభుత్వం దానిపై పెద్దగా దృష్టి పెట్టకుండా పాలనపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.